జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్రను చేయాలని, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలని అంటారు. అత్యంత కష్టసాధ్యమైన కైలాస పర్వత ప్రదక్షిణ పూర్తి చేయడానికి సుమారు 52 గంటల సమయం పడుతుంది. చుట్టూ మాత్రమే తిరగగలం, కానీ పర్వతాన్ని అధిరోహించలేం. పర్వతంపై ఏముంది అన్నది తెలుసుకోలేం. సాక్షాత్తు పరమశివుడు కైలాసంపై కొలువై ఉంటాడని అంటారు. సానువులను మాత్రమే తాకి పరవశం పొందుతారు. సిద్ధులను పొందినవారు మాత్రమే సూక్ష్మ రూపంలో కైలాసాన్ని చేరుకుంటారు. మరి సాధారణ భక్తుల సంగతేంటి? అలాంటి వారు కైలాసాన్ని చేరుకోలేరా అంటే చేరుకోవచ్చు. కైలాస పర్వతం మాదిరిగా ఉండే మరో కైలాసం హిమాలయ పర్వత ప్రాంతంలోనే ఉంది. దీని పేరు కిన్నెర కైలాసం. ఈ కిన్నెర కైలాసం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్ జిల్లాలో ఉంది. కిన్నెర కైలాస పర్వతాన్ని సాహసం చేసి ఎక్కవచ్చు. ఈ పర్వతంపై 90 అడుగుల ఎత్తైన శివలింగం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం. టిబెట్లోని కైలాస శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేసి హిమాచల్ ప్రదేశ్లోని కిన్నెర కైలాస పర్వతాన్ని అధిరోహించి మహాదేవుడిని దర్శించుకోవాలని అంటారు. ఇక్కడ మహాశివుడు 3 సమయాల్లో 3 రంగుల్లో దర్శనమివ్వడం విశేషం. ఉదయం ఒక రంగులోనూ, మధ్యాహ్నం మరో రంగులోనూ, సాయంత్రం ఇంకో రంగులోనూ దర్శనమిస్తాడు. ఒక్క రోజులో 3 వర్ణాల్లో మహాశివుడు దర్శనమివ్వడం అద్భుతమనే చెప్పాలి. 17,500 అడుగుల చుట్టుకొలతలతో 18,000 అడుగుల ఎత్తైన పర్వతం కిన్నెర కైలాసం. దీనిపై 90 అడుగుల ఎత్తైన సహజ సిద్ధ శివలింగ రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు. మహాశివుడు ఉదయం తెల్లని వెండి రంగులోను, మధ్యాహ్నం బంగారు వర్ణంలోను, సాయంత్రం నీలం రంగులోను శివలింగం కనిపిస్తుంది. ప్రతిరోజు నిర్దిష్టమైన సమయాల్లో తప్పకుండా శివలింగం రంగులు మారుతుంది. ఉదయం సూర్యుని లేత కిరణాల స్పర్శతో ఈ శివలింగం వెండి రంగులోకి మారుతుంది. సూర్యకిరణాలు శివుడి తలపై ఉన్న జాబిలుని తాకి వెన్నెల వంటి కాంతిని వెదజల్లుతాయని, ఈ వెన్నెలకు ఈశ్వరుడి ఒంటిపై ఉన్న విభూతి తోడు కావడంతో అద్భుతంగా మారుతుందని శైవ భక్తులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం సమయానికి ఈ శివలింగం పసిడి వర్ణంలోకి మారుతుంది. మహాశివుడు ధరించిన పులి చర్మాన్ని సూర్యకిరణాలు తాకడంతో బంగారు రంగులో మెరిసిపోతుందని, ఈ వర్ణం మేఘాలపై ప్రసరించి మరింత అద్భుతంగా మారుతుందని భక్తుల నమ్మకం. ఈ కిన్నెర కైలాసంలో చూడవలసిన మరో అద్భుత దృశ్యం సూర్యాస్తమయంలో ఆవిష్కృతమవుతుంది. ఈశానుడు లయ విన్యాసం సాయంకాలం సమయంలోనే విశ్వరూపం దాలుస్తుంది. క్షీరసాగర మథనంలో విలువడిన గరళాన్ని శివుడు స్వీకరించి నీలకంఠుడిగా మారిన సంగతి విదితమే. సాయం సంధ్యా సమయంలో గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. నీలకంఠం నుంచి వెలువడే సెగలు శివలింగాన్ని నీలం రంగులోకి మారుస్తాయని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక భావన. అయితే సైంటిస్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలోనూ, సూర్యుని గమనంలోనూ, వాతావరణంలోనూ జరిగే మార్పుల కారణంగా శివలింగం రంగులు మారుస్తుందని అంటున్నారు. ఇదే నిజం అయితే కేవలం శివలింగం ఉన్న చోట మాత్రమే కాకుండా హిమాలయ పర్వత ప్రాంతం అంతటా ఈ మార్పులు కనిపించాలి. కానీ కిన్నెర కైలాసంలో కొలువైన మహాశివలింగం ఉన్న చోట మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. కిన్నెర కైలాసంపై కొలువైన శివలింగాన్ని కేవలం రాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ రాయిలో జీవశక్తి ఉంది. దీనికి నిదర్శనం రోజులో 3 సమయాల్లో 3 రంగుల్లోకి మారడమే అని అంటారు సిద్ధులు. ఇది మహాశివుని లీలగా అభివర్ణిస్తారు. టిబెట్లోని కైలాస పర్వతానికి ఎంతటి మహిమ, ప్రాధాన్యత ఉంటుందో కిన్నెర కైలాసానికి కూడా అంతటి మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం. కైలాసం అంటే ఒక్కటే ఉండాలి కదా, ఒకటి కంటే ఎక్కువ కైలాసాలు ఎందుకున్నాయి, అసలు కైలాసాలు ఎన్ని ఉన్నాయి అనే సందేహం కలగొచ్చు. ఈ సందేహాలకు మన పూర్వీకులు ఏనాడో సమాధానం చెప్పారు. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్న వారికి ఇది ఆయన లీలగా కనిపిస్తుంది. లయకారుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాల కోసం ప్రత్యేకమైన స్థానాలను ఏర్పాటు చేశారని చెబుతారు. ఇందులో కిన్నెరల కోసం ఏర్పాటు చేసిందే కిన్నెర కైలాసం. ఇక్కడ కిన్నెరుల కోసం ఓంకారేశ్వరుడు శివలింగంగా అవతరించారని అంటారు. కైలాస పర్వతాన్ని, కిన్నెర కైలాసాన్ని ఒకే మారు చూసిన వాళ్లకు అదేంటి, రెండు ఒకటే కదా అనిపిస్తుంది. కానీ రెండు వేరువేరు. ఈ రెండే కాదు, మరో 3 కైలాసాలు ఉన్నాయి.
ఈ 3 హిమాలయ పర్వతాల్లోనే ఉన్నట్లు చెబుతారు. ఉత్తరాఖండ్లోని ఫితోర్గఢ్ జిల్లాలో 3వ కైలాసం ఉంది. దీన్ని మౌంట్ ఆది కైలాస్ అంటారు. దీనికి మరో పేరు చోటా కైలాస్. ఇక 4వది హిమాచల్ ప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఉంది. ఇదే శ్రీఖండ్ కైలాసం. చంబా జిల్లాలో ఉన్న మణి మహేష్ కైలాసం 5వది. ఈ 5 కైలాసాల్లోనూ మహాశివుడు వివిధ రూపాల్లో కొలువై ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికే మనం టిబెట్లోని కైలాస పర్వత రహస్యం గురించి తెలుసుకున్నాం కదా. దానికి సంబంధించిన లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, తప్పకుండా చూడండి. ఇప్పుడు కిన్నెర కైలాసం గురించి చెప్పుకుంటున్నాం. రాబోయే స్టోరీస్లో మిగతా 3 కైలాసాల గురించి, అక్కడి రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.